హలో గాయ్స్, ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరి దినచర్య సూర్యోదయంతో మొదలై సూర్యాస్తమయంతో కొంతవరకు ముగుస్తుంది. అంటే ప్రతి ఒక్కరి జీవన శైలిలో సూర్యుని పాత్ర అంత ముఖ్యమైనది. అటువంటి సూర్యునికి ముఖ్యమైన రోజు ఈ రథసప్తమి. కావున మీకు ముందుగా రథసప్తమి శుభాకాంక్షలు. సాధారణంగా హిందువులందరూ మాఘమాసంలో శుద్ధ సప్తమి రోజున రథసప్తమి పండుగ జరుపుకుంటారు. అసలు రథసప్తమి అంటే సూర్య భగవానుని జయంతి అన్నమాట. సాధారణంగా సూర్య భగవానుడికి ఆలయాలు మన భారతదేశంలో చాలా అరుదు. ఆ విషయం అందరికీ తెలిసిందే. అయితే అందరికీ మేజర్గా తెలిసిన ఆలయం ఒడిస్సాలో ఉన్న కోణార్క్ ఆలయం. ఇది 13th సెంచరీలో నరసింహదేవ అనే రాజుగారు కట్టించారు. ఆ తర్వాత చాలా చోట్ల చిన్న చిన్న ఆలయాలు కట్టించినప్పటికీ మొత్తం మీద వేళ్లతో లెక్కించే అన్ని ఆలయాలు మాత్రమే ఉన్నాయి. వాటిల్లో ఒకటి మా ఊరిలో ఉండటం అది మా అదృష్టం. మా ఊరేదో మీకు ఆల్రెడీ తెలుసు కదా, కొత్తగా చూసే వాళ్ళకి చెప్తున్నాను. మాది బాపట్ల జిల్లాలోని చీరాల మండలం. ఆ చీరాల మండలంలో చీరాల నగర్ అనే గ్రామంలో ఈ ఆలయం ఒక స్వామీజీ గారు స్వయంగా వచ్చి ఆయనే పూనుకొని కట్టించటం నిజంగా అది మా అదృష్టం, మా భాగ్యంగానే భావించవచ్చు. అతనే కీర్తిశేషులు శ్రీ వీరనారాయణ స్వామి గారు. మామూలుగా అయితే ఈ విడి రోజుల్లో రైతులు తప్ప మరెవరూ తిరగరనమాట. ఆదివారం మాత్రం కొంతమంది ఈ ఆలయానికి వచ్చి పూజలు చేసుకొని పోవటం సహజం. కానీ ఈ రథసప్తమి రోజు దానికి భిన్నంగా ఉంటుంది. ఈ రోడ్డు మీద వెహికల్స్ కాదు, నడిచి తిరిగే వాళ్ళు కూడా ఇబ్బంది పడే అంత వెహికల్స్ కానీ మనుషులు కానీ చుట్టుపక్కల, అంటే ఈ ఆలయానికి చుట్టుపక్కల ఉన్న అన్ని గ్రామాలు పట్టణాల నుంచి ఆటోలు వేసుకొని వచ్చేవాళ్ళు, పర్సనల్ వెహికల్స్లో వచ్చేవాళ్ళు ఇలా వచ్చి తండోపతండాలుగా ఇక్కడికి వచ్చి సూర్యభగవాన్ని దర్శించుకొని పునీతులు అవుతూ ఉంటారనమాట.
కనిపిస్తున్నదే ఈ ఆలయ ప్రాంతం అన్నమాట. చూడండి, చక్కని పంట కాలువ సమీపంలో ఈ ఆలయం కట్టడం అనేది చాలా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే ఏ దేవాలయం అయినా సరే నది ఒడ్డున కానీ ఇట్లాంటి కాలువ ఒడ్డున కానీ ఉండటం చూడటానికి చాలా బాగుంటుంది. అందుకోసమే ఈ ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకున్నారు. అలాగే ఎక్కువ మంది జనం వచ్చిన ఇబ్బంది లేకుండా ఉండటం కోసం ఇక్కడ చాలా ఓపెన్ ప్లేస్ ఉంది. అంతేకాదు వచ్చే జనాలు ఇబ్బంది పడకుండా అంత దూరం నడిచి రాకుండా ఉండటం కోసం ఆలయం వారు ఈ ఆటోలని ఫ్రీగా అరేంజ్ చేయటం కూడా జరిగింది. ఎన్నిసార్లైనా ఆటోలు రోజు మొత్తంలో తిరుగుతూనే ఉంటాయి. భక్తులు శ్రీ సుబ్రహ్మణ్యం గారు స్వామివారికి 150 రూపాయలు కానుక వచ్చినారు. ఊరిలో కుటుంబ సభ్యులు స్వామివారి సరదా కాపలు వేసిందిగా మనం కోరుతున్నాం. అలాగే భక్తులు దర్శించుకునే భక్తులు జాగ్రత్త బాబు, ఈ సేవకు వస్తున్నారు కాబట్టి మధ్యలో తెల్లవారుజామున యజ్ఞాలు అలాగే యాగాలు కూడా చేయటం జరిగింది. తదుపరి వచ్చిన భక్తులు ఆ యాగశాల చుట్టూ ప్రదక్షిణలు చేసుకొని వారి మనసులోని కోరికలను కోరుకుంటూ ఉన్నారు. ఈ ఆలయాన్ని చక్కగా పూలతోటి అలంకరించారు, కొబ్బరి ఆకులతోటి. చూడండి, క్యూ లైన్ ఎంత భారీగా ఉందో. దర్శనానికి ఇక్కడ ఎంత టైం పట్టిద్దో చూడాలి. జనాలు అయితే చాలామంది ఉన్నారు. మాకు చాలామంది ఎదురయ్యారు కూడా వెళ్ళిపోతా. ఇక్కడ భక్తులు దీపారాధన చేసి వారి భక్తిని చాటుకుంటూ ఉన్నారు. ఇది విఘ్నేశ్వరుని ఆలయం అన్నమాట. ముందల ఏ ఆలయానికి వెళ్ళినా మొదటగా దర్శించుకోవాల్సిన అధిపతి విఘ్నాధిపతి అయినటువంటి ఆ విఘ్నేశ్వరుడు. ముందల ఆయన దర్శించుకొని ఆ తర్వాత మూల విరాట్ని చూద్దాం. అలాగే మీకు కూడా చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా, సూర్య భగవానుడు మూల విరాట్ ఇదే, చూసి తరించండి. అలాగే ఆ పక్కనున్న ఆలయంలో ఆంజనేయ స్వామి, అలాగే భక్తులు సమర్పించుకున్న ప్రసాదాలు అంటే కొబ్బరికాయలు అక్కడ కొట్టారనమాట. ఈ పక్కన ఉన్న టెంటుల్లో అన్నదానం అనేది జరుగుతూ ఉంది. ఎంతమంది భక్తులు వస్తే అంతమందికి అన్నదానం చేయటం ఈ ఆలయం యొక్క ప్రత్యేకత. ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తారు. అంతేకాదు చూడండి, చక్కగా స్వీటు రైసు ఇవన్నీ పెట్టారు. ఈ స్వామినే మనకి ఆలయాన్ని కట్టించింది. ఇది చిన్న సైజు ప్రభని ఏర్పాటు చేయడం జరిగింది దేవాలయ ప్రాంగణంలో. ఇదండి మా ఊరిలో రథసప్తమి విశేషాలు. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయటం, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు.